48 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు కైవసం చేసుకునే అవకాశం ఉంది? మాకున్న సమాచారం మేరకు సూర్యాపేట మొత్తంలో కూడా దాదాపు 38 నుంచి 45 సీట్లు ఖచ్చితంగా గెలవబోతా ఉంటాం. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు పోలింగ్ సరళి గమనిస్తే 1-2 సీట్లు అటు ఇటు కావచ్చు, పెరగవచ్చు, 2 తరగవచ్చు, కానీ ఖచ్చితంగా కావాల్సినంత మెజార్టీతోనే ఇక్కడ మేము సూర్యాపేట మున్సిపాలిటీలో అధికారం చేపట్టబోతా ఉన్నాం. కాంగ్రెస్ జెండా పాతబోతా ఉన్నాం మున్సిపాలిటీ మీద. సో మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదు, మీరు ముందు ప్రకటించాలంటే చాలా కారణాలు వాళ్ళకి ఆనవాయితీ కదా, ఎవరిని ప్రకటించకుండా నలుగురు నన్ను ముందర చూసి వాళ్ళు ఇష్టం, అది వాళ్ళ అంతర్గత మ్యాటర్ మాకు అవసరం లేదు. దాని గురించి మేము మాట్లాడడం బాగుండదు. మా దాంట్లో మనకు చాలా స్పష్టంగా ఒక సంకేతం పోవాలి ప్రజలలో. ఇగో మా పార్టీ అభ్యర్థి, చైర్మన్ అభ్యర్థి ఈమెను చూసి, ఈమె గుణగణాలు చూసి, మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు చూసి మీరు ఓటేయండి, మేము ఈ విధంగా పరిపాలిస్తామని ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో రూపొందించి మేనిఫెస్టో ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఈ ధైర్యంతో నేను చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మేము గెలుస్తాం. వాళ్ళు చెప్తా ఉన్నారంటే వాళ్ళు ఉత్తగానే మాటలు చాలా చెప్తారు. వాళ్ళు 45 మంది అభ్యర్థులు దొరకగానే చాలా రోజులు లేట్ చేసి ఎతికి మరి డబ్బులు ఇచ్చి మేము క్యాండిడేట్ పెడతాం, రాండి అని పిలిచి మరీ బద్రాబాద్ టికెట్ ఇచ్చాం. సో మీకు ప్రధానంగా ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు ప్రధాన పోటీ అంటే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నారా, బీజేపీ పార్టీ అనుకుంటున్నారా, టీఆర్పీ అనుకుంటున్నారా? మాకు ఎటువంటి అనుమానం లేదు, బీఆర్ఎస్ పార్టీనే మాకు పోటీ, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే లోకల్ పార్టీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావాలి. కొన్ని చోట్ల బీజేపీ శత్రువుగా, కొన్ని చోట్ల బీఆర్ఎస్ శత్రువుగా, కొన్ని చోట్ల మీన్స్ ఒక 2-3 చోట్ల బీజేపీ ఉన్నది, మిగతా చోట్ల ఎక్కడైనా బీఆర్ఎస్. ఈ సందర్భంగా అంటే నేను యాక్చువల్లీ ఇక్కడ అడిగే క్వశ్చన్ అయితే ఇది కాదు, బట్ నిజంగా చెప్పాలంటే నాకు సడన్ గా తీసుకొచ్చి మున్సిపల్ పీఠం మీద కూర్చోబెడుతున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? మాకైతే ఎవరు ఆరోపణ చేసినా మాకు అనిపించలేదు. మీరు ప్రెస్ వాళ్ళు అంటే అంటున్నామో కానీ బలమైన అభ్యర్థి కావాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ ఎగరేయాలని చెప్పి ఉద్దేశంతో వారిని మేము డిక్లేర్ చేయడం జరిగింది. రాజకీయాలు లేకపోతే మాత్రం ఇప్పుడు రాజకీయ అరంగేటం చేయకూడదా? చేసి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఎంపీ అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు లేరా? దానికి ఏమిటండి, అదేం క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. రాజకీయ సంబంధం అయినా తీసుకొచ్చి ఇచ్చినట్టే 48 వార్డులో చూడండి ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వార్డులో ఎవరు గెలిచినా వాళ్ళు చైర్మన్ కావచ్చు కదా. అంటే పార్టీ కోసం జెండా మోసి టికెట్ కోసం ప్రాణ త్యాగం సైతం, ఆత్మీయత కోసం సైతం పాల్పడిన వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఇలా డబ్బు సంచులు పట్టుకొని వచ్చిన వాళ్ళకు చైర్మన్ పదవి ఇస్తారు అని చెప్పేసి ప్రధానమైన అది తప్పుడు ఆరోపణ అండి, తప్పుడు ఆరోపణ. మేము సూర్యాపేటలో మెజారిటీ కమ్యూనిటీ అయినటువంటి ఆర్యవైశ్య వాళ్ళకి సంబంధించిన ఖచ్చితంగా వాళ్లకు ఈసారి చైర్మన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం కాబట్టి వారిని ఎంపిక చేయడం జరిగింది. డబ్బు సంచుతో వచ్చారు, ఇంకా దీంతో వచ్చారు కానీ అనవసరమైన ఆరోపణ చేస్తుంది. చేతగాక మా అభ్యర్థిని ఢీ కుట్టలేక, 48 సీట్లలో అభ్యర్థిని పెట్టలేక ఇటువంటి ఆరోపణ చేస్తున్నారు తప్ప ఇదంతా వేస్ట్.